ధన్యవాదములు. గిరిజనుల సంక్షేమం కానీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కానీ శంకుస్థాపన పడింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. తెలుగుదేశం పార్టీ స్థాపకులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆ రోజుకి నిర్లక్ష్యానికి గురవుతున్న గిరిజనుల సంక్షేమ పథకాలు కానీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరగాలని కానీ ఐటీడీఏ సంస్థల్ని స్థాపించి ఇతర నిధులతో పాటు ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతాలకి ప్రత్యేక నిధుల్ని ప్రత్యేక అధికారులను పెట్టి అభివృద్ధి చేశారు. ఈరోజు మందస మండలంలో కానీ పలాస నియోజకవర్గంలో ఉన్న గిరిజన పంచాయతీలో ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం హయాంలో తప్పితే తెలుగుదేశం లేనప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈరోజు కూడా గిరిజన ప్రాంతాల పట్ల తెలుగుదేశం పార్టీకి అలాగే మాకు ఉన్న నమ్మకాన్ని వారి మీద